అంటే మీరు వేదాంతం ఎందుకు చదువుతున్నారు? జీవితాన్ని సుధార చేసుకోవటానిక, లేక పాండిత్యం కోసం వేదాంతం చదువుతున్నారా? అదే ఆలోచించుకోవాలి. ఈ వేదాంత కోర్సు వాళ్ళ కోర్సును ఎలా చూస్తారో తెలుసిన? ఆ కోర్సు వల్ల మన జీవితంలో లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి, మనం ఆచార్యులమయ్యి ఏం చేయాలి, ఈ కోర్సు అయిన వెంటనే మనం సన్యాసం తీసేసుకుని ఎక్కడ ఆచార్యుడిగా ఉండాలి, ఎక్కడ ఆశ్రమం కట్టాలి, ఎంతమంది శిష్యుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, మన ఎజెండాని సమాజం మీద ఏ విధంగా ప్రవేశపెట్టాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కోర్సు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోర్సు చేస్తాడు. ఆ కోర్సు టైంలో వీడు చేసే పని ఇది. కోర్సు అయిన వెంటనే మొదలు పెడతాడు. ఓ పేరు ఒకటి, సంస్కృతం నామధేయము, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదో ఉంటుంది, సుబ్బన్నం వెంకన్నం, అది తీసేసి సంస్కృత సమాసంతో ఓ పేరు ఒకటి పట్టుకొచ్చి పెడతాడు, గంభీరమైన పేరు. దానికి ఆనంద, సరస్వతి, భారతి, పురి, గిరి ఇలాంటివి ఏవో తగిలించి ఆచార్యని ముందు పెడతాడు. ఆచార్య 30 ఏళ్ళ నుంచి పాఠం చెబుతున్న వాడికి దిక్కు మొక్కు లేదు, వీడు కొత్తగా వచ్చాడు, వీడు కుర్ర కుంక, వీడు ఆచార్య. ఏమిటి ఆచార్య? ఆచార్య అని రాసుకుంటాడు. ఆచార్య సచ్ అండ్ సచ్. నేను ఆచార్యుడిని కూర్చున్నాను రండి శిష్యులని ఎర్రవేస్తూ ఉంటాడు. వీడి దగ్గరికి ఎంతమంది శిష్యులు వస్తారు? ఎవరో ఖాళీగా ఉన్నవాళ్ళు 3 4 వస్తారు. ఆ సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో ఉంటాడు. వీడికి గంతకు తగ్గ బొంత అన్నట్లు వీడికి తగ్గ వాళ్ళు ఎవరో వీడికి దొరుకుతారు, వాళ్ళని పోగేస్తాడు. పోగేసి ఇప్పుడు ఏం చేయాలి? వేదాంతం చదవాలి. వేదాంతం చదవాలంటే ఏం కావాలి? హాల్ ఉండాలి. హాల్ ఒక్కటి ఉంటే సరిపడదు, తను ఉండడానికి ఒక ఎయిర్ కండిషన్ రూమ్ ఉండాలి. అది ఉంటే సరిపడదు, చక్కటి మోస్ట్ మోడర్న్ కిచెన్ ఉండాలి. కిచెన్ లేకపోతే భోజనం లేకుండా పాఠం ఏం చెప్తారు? కిచెన్ ఉంటే సరిపడదు, వండి పెట్టేటువంటి వంట మనిషి ఒకటి ఉండాలి. సో ఈ వంట మనిషి వండి పెడుతూ ఉంటాడు, వీడు భుజిస్తూ ఉంటాడు, హాల్లో పాఠం చెప్తూ ఉంటాడు. వితిన్ 10 years డయాబెటీస్ అవుతాడు. వీడి వేదాంతం వీడిది లేదు, ఇంకొకటిది లేదు. ఇంకొక ఆశ్రమం, మనం విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడో ఆశ్రమం ఉండాలి, కాబట్టి అక్కడ ఏమైనా ల్యాండ్ సంపాదించి ఆశ్రమం కడదాము అని ఈ విధంగా గోల్స్ ఆఫ్ లైఫ్. ఎలా అయితే ఎంఎస్సి చేసినవాడు, పిహెచ్డి చేసినవాడు కెరీర్ గోల్స్ ఉంటాయో, ఈ కోర్సు వేదాంత కోర్సు చేసిన వాళ్ళందరూ కెరీర్ గోల్స్ పెట్టుకుని ఉంటారు. కెరీర్ గోల్గా పెట్టుకుని వేదాంత కోర్సు చేసి వాడికి ఆత్మస్వరూపం తెలిసే సందర్భమే లేదు. అలా ఉంటారు.